రామాయణ కిష్కింధకాండలో సెకండ్ సర్గ. ఇక్కడ రామలక్ష్మణుని చూసే సుగ్రీవుడు బాలి పంపగా వాళ్ళు వచ్చారేమో అని భయానికి లోబడుట గురించి, అలాగే హనుమంతుడు సుగ్రీవుడికి ధైర్యం చెప్పట, తర్వాత రామలక్ష్మణుల గురించి తెలుసుకోవటానికి హనుమంతుణ్ణి సుగ్రీవుడు వాళ్ళ దగ్గరికి పంపించట గురించి చెప్పబడింది. తౌ తు దృష్ట్వా మహాత్మానో భ్రాతరో రామలక్ష్మణో వరాయుధరో వీరో సుగ్రీవ శంకితో భవతు. చక్కని రూపము కలిగి ఉన్నవాళ్ళు, పైగా శ్రేష్టమైన ఆయుధాలన్నీ కూడా ధరించి ఉన్నారు రామలక్ష్మణుడు. అందుకే ఆ వీరుల్ని చూసి రామలక్ష్మణుని సుగ్రీవుడు వారు వాలి పంపగానే ఇక్కడికి వచ్చారేమో అని అనుమానపడ్డాడు. ఉద్విగ్నహృదయః సర్వా దిశః సమవలోకయన్ నా వ్యతిష్టత కస్మింశ్చ చిద్దేశే వానర పుంగవః. అంతటా ఆ వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భయానికి లోపడ్డాడు. వాలికి తన మీద కోపం ఉంది కాబట్టి తన్ని వధించడానికి వీళ్ళని ఇక్కడికి ఇన్ని ఆయుధాలతో పంపించాడేమో అని భయానికి లోబడిపోయి వాళ్ళని మళ్ళీ చూశాడు. కాకపోతే ఎన్నిసార్లు చూస్తున్నా ఇంకా భయం పెరిగిపోతుంది. అందుకని వాళ్ళు కనిపిస్తున్న చోట నిలవలేకపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నాడు. అందుకని ఇంకా భయం ఎక్కువైపోతుంది సుగ్రీవుడికి. నైవ చక్రే మనహస్తాని వీక్షమానో మహాబలు కపేహ పరమభీతస్య చిత్తం వ్యవసా సాధః. రామలక్ష్మణులు చూస్తూ భయానికి లోబడిపోయిన ఆ కపిరాజు అయిన సుగ్రీవుడు ఆ మనస్సుకి తోచని స్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక పక్క అనుమానం వస్తుంది, మళ్ళీ భయం వేసింది, అందుకని దుఃఖానికి లోబడిపోయాడు. ఇప్పుడు ఒకదానికి మనం భయపడి ఉండక అది వస్తుందేమో అని భయం ఉండటం వేరు, అది మనకి ఎదురుగా ఉండి దానివల్లే మనకి ఆపద వస్తుందంటే ఆ భయం అన్నది ఇంకా కరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇంతలాగా ఆయుధాలు ధరించి ఉండేసరికి వాలియే తనన్నే పంపించాడేమో అనుకుని ఇంకా భయానికి లోబడిపోయాడు, దుఃఖానికి. చింతయిత్వా సధర్మాత్మా విమృశ్య గురులాఘవం సుగ్రీవః పరమోద్విగ్నః సర్వేర అనుచర్యేహ సహ. రాజధర్మాలు చక్కగా తెలిసినవాడు సుగ్రీవుడు ఇలా ఎంత భయానికి లోబడిపోయి కాసేపు ఆలోచించుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని తన సహచరులైన వానరులు ఎక్కడున్నాడో అని అక్కడికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే భయం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మన పక్కన ఇంకొకళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త తీవ్రత తగ్గుతుంది, ఇంకో ఉపాయాన్ని ఆలోచించడానికి ఆస్కారాన్ని ఉంటుంది. లేకపోతే ఈ భయం వల్లే మనం ఏమవుతాం అంటే ఇంకా ఇంకా ఆ మనస్సు అన్నది ఉద్వేగానికి లోబడిపోతూ ఉంటుంది, ఒక నిర్ణయానికి మనం రాలేము. తతస్సా సచివేభ్యస్తు సుగ్రీవః ప్లవగాధిపః సశంసా పరమోద్విగ్నః పశ్యంస్తౌ రామలక్ష్మణౌ. ఇక్కడ శత్రువు యొక్క బలాబలాలు తెలుసుకోవాలి అంటే వీళ్ళు రావటం అయితే వచ్చారు కానీ ఇన్ని ఆయుధాలతో వచ్చారు, వాళ్ళకి బలం ఎంత ఉందో తెలియదు, ఇవన్నీ తెలియదు. పైగా ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు కనిపించిన ప్రతివాడితో యుద్ధం చేసేద్దామని ఆంధ్రపదరగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకి ప్రాణహాని కూడా జరిగేది ఉంటుంది. అందుకని ఆచితూచి శత్రువు బలవంతుడైతే ఒకలాగా ఆచితూచి వెళ్ళాలి, అలాగే బలహీనుడైనప్పటికీ కూడా పైగా వీడి పక్షాన ఎవరున్నారో నీకు తెలియదు. ఈ శత్రువు బలహీనుడే, కాకపోతే తన ఎవరైతే అండగా ఉంటున్నారో వాడు బలవంతుడై ఉండొచ్చు. కనిపించేది శత్రువు కానీ తన వెనక ఎవరున్నారన్నది కూడా తెలియనప్పుడు అందుకే మనకి ఒక నిర్ణయం తీసుకుని బాగా ఆలోచించుకుని అప్పుడు అమలు పరచాలి. అంతేగాని వెంటనే అన్నది మనం అమలు పరిస్తే మనకి మానికే హాని కూడా చేసుకుంటూ ఉంటాం. అందుకే శత్రువు యొక్క బలాబలాల గురించి పైగా ఆ కాలానికి తగ్గినటానికి సమయానికి సందర్భానికి తగ్గేటట్టుగా మనకి సమయస్ఫూర్తి ఉండాలి. అందుకే వాళ్ళతో చర్చించాలి. ఇలా వానరాజైన సుగ్రీవుడు రామలక్ష్మణుడు చూస్తూ ఆందోళన చెందినవాడై తన మంత్రులతో తన వారితో చర్చించాలి అని అనుకున్నాడు. ఏతో వనమిధం దుర్గం వాలి ప్రణీహితం ధ్రువం చత్మనా చీరవసనం ప్రచరంతా విహాగతం. ఓ సహచరులారా, ఇక్కడికి వచ్చిన ఈ దట్టమైన అడవిలో సంచరిస్తూ పైగా ఇక్కడే తిరుగుతున్న వీరు ఎవరో కాదు. వీళ్ళు వస్త్రాధరణ చూస్తే ఇక్కడ ఋషి వేషంలో వల్కలు ధరించి ఉన్నారు, కానీ వీరు నిజంగా వాలి పంపగానే ఇక్కడికి వచ్చిన గూఢాచారులేమో అన్నాడు సుగ్రీవుడు. తతః సుగ్రీవ సచీవ దృష్ట్వా పరమధన్వినో జగ్ముర్గిరి తటాత తస్మాత్ అన్యత్ శిఖరముత్తమం.
ఇప్పుడు ఒక దానికి చూస్తే భయం వేసినప్పుడు అది ఇటుపక్కగా వస్తున్నప్పుడు ఏం చేస్తామో దానికన్నా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దాని బలం ఎక్కువ లేకపోతే నాకు భయం వచ్చిన కారణంగా దాని నుంచి దూరంగా వెళ్ళిపోతే కాస్త ఆపద నాకు రాదు అన్నది మనకి లౌకికంగా కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ సుగ్రీవుడు ఎప్పుడైతే తనతో ఉన్న ఆ వానరులతో చెప్పారో ఆ మంత్రుడితో, ఆ ఉత్తమ ఉదార్థులైన ఆ రామలక్ష్మణులు చూసి భయానికి వీళ్ళేం చేశారంటే అక్కడున్న శిఖరం దగ్గర నుంచి ఇంకొక కొండ శిఖరం మీదకి అలాగా దానికన్నా ఇంకా పెద్దదైన దానికి ఇలా ఒకదాని కన్నా ఇంకా పెద్దది అన్నట్టుగా అలా గిరి శిఖరాలకి పరుగులు తీయటం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను భయానికి లోబడి ఉన్నాను. నా పక్కన ఉన్నవాడు నాకన్నా పిరికివాడు అనుకుంటే ఇంకేమవుతుంది? ఇక్కడ నేనైనా ఒక దాన్ని చూసి ఒక అరుపు అరిచాను భయానికి లోబడి. నేను అరిచిన అరుపుకి విని వాడు ఇంకా భయానికి లోబడిపోయి అంతకన్నా గట్టిగా అరిచి అక్కడి నుంచి ఇంకా ముందుగానే నేనేది చెప్పకుండానే పారిపోతాడు. ఇక్కడ ఎప్పుడైతే సమయస్ఫూర్తి అన్నీ తెలిసిన వాడైనప్పటికీ కూడా తన మంత్రులతో తను చెప్పగానే వీళ్ళు అక్కడి నుంచి ఒక్కసారిగా భయానికి లోబడిపోయి ఇంకా పెద్ద శిఖరం మీద ఇంకా పెద్ద శిఖరం మీద అన్నట్టుగా పరుగులు తీయటం మొదలుపెట్టారు. ते क्षिप्रम् अधिगम्याधायूधपा यूधपर्षभं हरयो वानरश्रेष्ठं परिवार्योपतस्थिरे. ఇలా నలుదిక్కులు పరుగులు ఉన్నదే నలుగురు. ఈ నలుగురు కూడా ఏం చేస్తున్నారంటే ఎటు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కుకి పరుగులు తీశారు ఈ వానర ప్రముఖులు. ఇలా మళ్ళీ వెళ్ళటం మళ్ళీ ఒకసారి గుమికూడటం ఒక దగ్గర రావటం మళ్ళీ తమ రాజైన సుగ్రీవుడి చుట్టూ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన చుట్టూ చేరారు. అంటే ఆ క్షణంలో భయం వేసి ఒక పక్కకు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి సుగ్రీవుడు ఎక్కడున్నారో మళ్ళీ అక్కడికి వచ్చి చేరుకున్నారు. ఏకమేకాయనగతాః ప్లవమానా గిరిర్గిరిం ప్రకంపయంతో వేగేన గిరీనాం శిఖరాణ్యపి. అంటే ఎంత వేగంగా దీనికన్నా పెద్దది అన్నట్టుగా వెళ్ళారు. మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి అయితే చేరారు. ఈ విధంగా వానరులందరూ కూడా వాళ్ళ బలాలతో ఒక్కసారిగా ఈ పర్వత శిఖరాల్ని ఎట్లా వెళ్ళిపోతూ ఉంటే కంపింప చేస్తున్నట్టుగా అయిపోయింది. ఈ ఒక కొండ నుంచి ఇంకో కొండకి ఇలా ఎగురుతూ ఉన్నారు. మళ్ళీ ఒక చోట చేరి అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. తతః సాకా మృగాః సర్వే ప్లవమాన మహాబలాః బభంజాశ్చ నగాస్తత్ర పుష్పితాన్ దుర్గ సంశ్రితాన్. వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు మామూలుగా వెళ్ళే వాళ్ళు ఉరికినా సరే పెద్దగా తేడా ఉండదు. కాకపోతే భయానికి లోబడినప్పుడు తిన్నగా వెళ్ళాలి, ఇటే వెళ్ళాలి, ఇటు వెళ్ళాక ఇటు తిరగాలి అన్నట్టుగా ఏం ఉరకం కదా, ఆదరాబాదరగా వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఇంత పెద్ద శరీరాలు కలిగిన ఈ వానరులు ఎప్పుడైతే అంత బలశాలులు గంతులు వేస్తూ ఒక కొండ నుంచి ఇంకో కొండకి ఇలా వెళ్ళిపోతుంటే కొండల మీద చెట్లు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే బాగా పుష్పించిన ఆ పూలతో ఉన్నాయి ఆ వనంలో ఉన్న వృక్షాలన్నీ. ఇలా వెళ్ళే ప్రయాణంలో ఏమైంది అంటే ఈ బాగా పుష్పించిన ఆ వృక్షాలన్నీ వీళ్ళు విరుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అవి విరిచేస్తున్నారు. అప్లవంతో హరివరాహ సర్వత్తస్థం మహాగిరిం మృగమార్జరా శార్దూలాన్ త్రాసయంతో యుయుస్తదా. ఇలా ఆ మహాగిరి అంతటా ఈ విధంగా ఎగురుతున్న ఆ వానరులు అక్కడున్న వీళ్ళు ఇంతలా ఎగురుతూ ఆ చెట్టుకొమ్మలన్నీ ఇరుస్తుంటే ఏమవుతుంది, అక్కడున్న మృగములు అక్కడున్న ఇటు జంతువులన్నీ కూడా భయానికి లోబడ్డాయి. ततः सुग्रीव सचिवाः पर्वतीन्द्रं समाश्रिताः संगम्य कपिमुख्येन सर्वे प्राञ्जलयः స్థితాः. తర్వాత ఆ ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించుకున్న సుగ్రీవుడు మంత్రులు సుగ్రీవుడిని కలుసుకుని మళ్ళీ ఆయనకి నమస్కరించి అక్కడ నిలబడి ఉన్నారు. తతస్థం భయ సంవిఘ్నం వాలీకల్ బిష సంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద. ఏదన్నా ఒక్కసారి వినగానే వెంటనే భయం వేస్తుంది, కాసేపు అయిన తర్వాత దాని తీవ్రత తగ్గుతుంది. అలాగే వీళ్ళందరూ కాస్త సర్దుకున్న తర్వాత మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి నిలుచుని వీళ్ళందరూ నిల్చున్నాక, ఓ వానరులారా, మీరందరూ వాలి వలన ప్రమాదాలు కలుగుతుందేమో అని పిచ్చి భయానికి లోబడుతున్నారు. అంటే ఇప్పుడు అనుమానం వచ్చిందంటే అనుమాన కారణంగా భయం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే సుగ్రీవుడితో మాటల నేర్పుడైన హనుమంతుడు ఇలా చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు భయం కారణంగా ఏమవుతుందంటే నా భయాన్ని పక్కనోడికి కూడా ఇంకా భయం పెంచేలాగా చేస్తూ ఉంటాను. నేను కాస్త సర్దుకుని పక్కనోడి భయాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తే అది ఒకలాగా ఉంటుంది. నాకు ఇంకా భయం వేస్తుంది, పక్కనోడు భయపడడమే కాకుండా నాకు ఇంకా భయానికి గురయ్యేలాగా వాళ్ళు వ్యవహరించేటప్పుడు ఈ భయం అన్నది ఇంకా తీవ్రంగా అందుకే అగ్రస్థితికి చేరుకున్నట్టుగా అయిపోతుంది. అందుకే ఇక్కడ భయగ్రస్తుడై ఉన్న సుగ్రీవుడితో ఇట్లా చూస్తూ వీళ్ళు కూడా అలాగే భయానికి లోబడ్డారు కతిమా వాళ్ళు కూడా.
అందుకే అందరితో ఇక్కడ హనుమంతుడు మళ్ళీ సుగ్రీవుని ఆ భయాన్ని తొలగించేలాగా మాట్లాడుతున్నాడు. సంభ్రమస్త్యాజ్యా తామేషా సర్వేర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. ఓ వానరులారా, వాలి వల్ల మనకి ఎటువంటి ప్రమాదమో వస్తుందేమో అని మీరు ఆ పిచ్చి భయాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వాలి రాలేదు, వచ్చింది వాలి కాదు. అందుకే మనం వాలి వల్ల ఆపద వస్తుందని ఏమీ భయపడక్కర్లేదు. అందుకంటే వాలి ఇక్కడికి రాడు, ఎందుకంటే వాలి చాలా బలవంతుడు. ఇంతకు ముందు వీళ్ళు చూసి ఉన్నారు, ఎందుకంటే సుగ్రీవుడితో సహా వీళ్ళందరూ కూడా వాలి దగ్గరే అక్కడే ఉంటున్న వాళ్ళు. అందుకని వాలికి ఎంత బలం ఉందో, ఏం చెయ్యగలడో అన్నీ వాళ్ళ సాహసాల దగ్గర నుంచి పరాక్రమ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు. అందుకే వీళ్ళకి భయం వేసింది. అయితే ఇప్పుడు వచ్చినవాడు వాలి కాదు, పైగా వాలి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, కాబట్టి మీరు అంతలాగా భయపడక్కర్లేదు అని చెప్పాడు హనుమంతుడు. యస్మాదుద్విగ్నచేత్తాస్త్వం ప్రాధుతో హరిపుంగవ తం క్రూరదర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినం. ఓ వానర శ్రేష్ఠ, నువ్వు వాలి వస్తాడన్న భయాన్ని అవన్నీ కూడా ఇలా పరుగులు తీస్తున్నావు ఇక్కడికి. మొత్తానికి వాలి భయం వల్ల పరుగులు తీస్తూ 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 ఈ యొక్క ప్రదేశానికి వచ్చి నువ్వు ఇది నీకు రక్షణగా ఉంటుందని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావు. అయితే భయంకర స్వరూపుడు క్రూరకర్ముడైన వాలి ఈ ప్రదేశానికి రాలేడనే కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. ఇక్కడ మళ్ళీ వాలి ఎందుకు రాలేడు అంటే ఆ ఋష్యముఖ పర్వతం దగ్గర ఆ ఋషి యొక్క శాప కారణంగా ఇక్కడికి రాడు. ఎందుకు రాడు అంటే ఈ కిష్కిందలో నివసిస్తున్న వీళ్ళందరూ కూడా ఒకానొక కాలంలో కిష్కిందకి సమీపంలో ఈ పర్వతం పేరు ఋష్యముఖం. దీనిపైన మాతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వాలి ఒక్కసారి దందుబి అన్న రాక్షసుణ్ణి చంపాడు. అతని శరీరాన్ని ఎగరవేయగా ఆ శరీరం ఒక్క రక్తం వచ్చి ఇక్కడ మాతంగి మహర్షి ఎవరైతే తపస్సు చేసుకుంటున్నారో ఆయన పైన పడింది. దానికి ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఆ మహాముని ఈ చుట్టుపక్కల పరిసరాలు ఈ పర్వతం పైన నువ్వు మళ్ళీ అడుగు పెట్టావో నువ్వు మృతి చెందుతావు అని శపించాడు. అందుకే ఆ ప్రదేశానికి వస్తే మరణిస్తాడు, కాబట్టి ఇక్కడికి వాలి రాడు. అందువల్లనే వాలికి భయపడిన సుగ్రీవుడు చంపేస్తాడేమో అనుకుని ఏం చేశాడు, ఎక్కడికైతే వాలి రాలేడో ఇక్కడికి వచ్చి ఇక్కడ తను సురక్షితంగా ఉన్నాడన్న భావనతో ఇక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు. అందుకే నువ్వు ఏ కారణంగా అయితే ఇక్కడికి వచ్చావో ఇక్కడికి రాడు కదా, మళ్ళీ ఎందుకు అంత భయానికి లోబడుతున్నావు అని చెప్పాడు హనుమంతుడు. యస్మాత్ తవ భయం సౌమ్య పూర్వజాత పాపకర్మణః సనేహవాలి దుష్టాత్మానతే పశ్యామ్యహం భయం. అందుకే ఓ సౌమ్యుడా, నీ అన్న నీ భార్యను కూడా అపహరించినటువంటి క్రూర కర్ముడు. అయితే ఆ దుష్టాత్ముడివి నువ్వేమీ భయపడక్కర్లేదు, ఎందుకంటే తను చేసిన వాటికి నువ్వు భయానికి లోబడుతున్నావు. కానీ ఇది నీకు సురక్షితమైన ప్రదేశం అని తెలిసే ఇక్కడికి వచ్చావు కదా. నీకు ఇక్కడ వాలి వల్ల ఎటువంటి ప్రమాదము జరగదు, వాలి ఇక్కడికి రాలేడు కాబట్టి. అహో శాకా మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమా లఘు చిత్తయాత్మానం నాస్తాపయసి యో మతం. అందుకే ప్రభు, వానరులకి రాజు అవ్వాల్సిన వాడివి, అంటే సకల విద్యలు అన్నీ కూడా నీకు తెలుసు, కాకపోతే నువ్వు సామాన్యుడిలాగా ఎందుకు ఇంత చంచలత్వాన్ని ప్రకటిస్తున్నావు, అది నాకు ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. భయ కారణంగా ఏమవుతుందంటే కాస్త మనకి ఆలోచన అన్నది మందగిస్తుంది. అందుకు నీ భయ కారణంగా కాస్త చంచలత్వం వచ్చేస్తుంది. నిలకడగా ఉండలేవు, స్థిరత్వం ఉండదు. అందుకే ఒకసారి బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నీ బుద్ధి స్థిరంగా ఎందుకు నిలవటలేదు, ఆ స్థిరత్వాన్ని నువ్వు ఎందుకు కోల్పోయావు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగిత్యేహ సర్వమాచర నహ్యబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. అంటే నీ బుద్ధి పైగా విజ్ఞానం ఇంగితం ఇవన్నీ ఉపయోగించి ఇతర వ్యవహారాలని కూడా చక్కబెట్టుకోవాల్సిన అన్నీ తెలిసిన వాడివి, కాకపోతే ఒక సామాన్యుడిలాగా ఏమీ తెలియనివాడిలాగా ఎందుకు నువ్వు వ్యవహరిస్తున్నావు. నీ స్వభావం గురించి, నీ బలాబలాల గురించి, నీ యోగ్యత గురించి ఇవన్నీ నువ్వు ఎందుకు విస్మరించావు. అందుకే ఏది చెయ్యాలో అది తెలుసుకుని ఆచరించాలి. అందుకని బుద్ధికి పని చెప్పు. నువ్వు ప్రతిభామూర్తివి, ఆ ప్రతిభ కోల్పోయిన వాడు లేనివాడిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నావు.
అంటే అన్ని రకాలుగా ఏదైనా కష్టం ఏదైనా వచ్చినా రాజు ఏదైతే ఆ సమయానికి సందర్భాన్ని బట్టి సరైన నిర్ణయాలు తీసుకుని పరిపాలన చేయాలి. బెంబేలెత్తిపోతే ఎలా చూస్తాడు? అంతమందిని ఎలా రక్షిస్తాడు? అందుకు నువ్వు రాజుగా ఉండవలసిన వాడివి. నువ్వెందుకు ఇలా సామాన్యుల్లాగా ఆలోచిస్తున్నావు? పైగా నీ బుద్ధికి, నీ విజ్ఞానానికి అని ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే బుద్ధి అన్నది సామాన్యమైనది. కానీ విజ్ఞానం అన్నది విశేషమైనది. అంటే దాని గురించి క్షుణ్ణంగా తెలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలం. నాకు ఏది తెలియనప్పుడు నేను ఒక నిర్ణయానికి రాలేను. ఎందుకంటే దాని గురించి నాకు అవగాహన లేదు కాబట్టి. పైగా భయానికి లోబడినప్పుడు సామాన్య బుద్ధి కూడా మందగిస్తుంది. ఇంత విజ్ఞానంతో ఉన్నవాడిది ఇంకా మళ్ళీ అలానే బుద్ధి లేని వాళ్ళతో బుద్ధుని సామాన్యమైన జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళలో చంచలత్వం రావటము, అన్నీ తెలిసిన వాడికి కూడా అదే చంచలత్వం వచ్చిందంటే ఏమవుతుంది అంటే మనం విస్మరిస్తున్నాము. చంచలత్వం ఎక్కువైపోయింది. అందుకే పైగా ఇంగితం అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలి అన్నది తెలియాలి. అందుకే ఇక్కడ అన్నీ తెలిసే వచ్చావు. ఆ భయం ఉండదనే వచ్చావు. అలాంటిది నువ్వు ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు ఇంతలాగా భయపడిపోతున్నావో అవి చూసి రాజు ప్రజలను పరిపాలించాలంటే అన్ని రకాల వాళ్ళ క్షేమాన్ని చూసుకోవాల్సిన వాడే. నువ్వే ఇంత బెంబేలెత్తిపోతే ఎలాగా అన్నాడు. సుగ్రీవస్తు శుభం వాక్యం శ్రుత్వా సర్వం హనుమతః తతః శుభతరం వాక్యం హనుమంతం ఉవాచ. సుగ్రీవుడు హనుమంతుడు యొక్క అనువైనవి ఈ మాటలు విని ఆ సూచనలకి అప్పుడు కాస్త కుదుటపడ్డాడు. అందుకే ఇక్కడ ఆ మేలైన వచనాలు పలికిన హనుమంతుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. దీర్ఘబాహు విశాలాక్షో శరచాపాసి ధారిణో కస్య నా స్యాద్భయం దృష్ట్వా హేతో సురసుతోపమౌ. అందుకే మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే చాలా స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఆ నిర్ణయం హితకరమైనది ఇచ్చేలాగా ఉండాలి. అటువంటి వాళ్ళు పక్కన ఉంటేనే రాజు బాగుంటాడు, ప్రజలు బాగుంటారు. అందుకే ఎప్పుడైతే హనుమంతుడు అలా చెప్పాడో మళ్ళీ సుగ్రీవుడు ఓ వాయుసుత మనకు కనబడుతున్న ఆ ఇద్దరు చూస్తే ఏమో ఆజానుబాహుల్లాగా ఉన్నారు, ధనుస్సులు ఖడ్గాలు ఇవన్నీ ఆయుధాలు ధరించి ఉన్నారు, పైగా ఇంద్రుడంతి పరాక్రమశాలుల్లాగా కనిపిస్తున్నారు, పైగా వాణ్ణి చూస్తే భయమయ్యదా అన్నారు. వాలి ప్రణీహితావేతో శంకేహం పురుషోత్తమౌ రాజానో బహిమిత్రాశ్చ విశ్వస్యో నాత్ర హి క్షమః. అందుకే ఈ పురుషోత్తములు ఇద్దరు కూడా వాలి పంపగానే ఇక్కడికి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవరూ రారు. అయితే ఎవరన్నా వచ్చారంటే ఏదైనా కారణంతోనే రావాలి. అందుకే ఇక్కడ వీళ్ళు వాలి పంపగానే వచ్చారేమో అని నాకు అనుమానం అనిపిస్తుంది. అందుకే రాజుకు పైగా చాలామంది మిత్రులు ఉంటారు కదా! అందుకే ఎవరిని నమ్మటానికి మనం వీల్లేదు కదా! ఈ ప్రదేశానికి తను రాలేడు కానీ తను ఇక్కడ ఎవరినన్నా పంపించొచ్చు కదా! రాజుకు చాలామంది మిత్రులు ఉంటారు. ఆ మిత్రులు మళ్ళీ ఆయన మీద స్నేహం కొద్దీ ఏదన్నా చేయటానికి కూడా వాళ్ళు వెనుకాడరు కదా! అరయశ్చ మనుష్యేన విజ్ఞేయాశ్చన్నచారిణః విశ్వస్తానాం అవిశ్వస్తా రంధ్రేషు ప్రహరంతి. శత్రువులు మారు వేషంలో వచ్చినప్పుడు వాళ్ళని లోతుగా విచారించాలి కదా! ఏది మనం గుడ్డిగా నమ్మటానికి లేదు కదా! అందుకే శత్రువుల్ని మనం నమ్మకూడదు. పైగా వాళ్ళ బలాలు బలహీనతలు మనం చక్కగా తెలుసుకున్నప్పుడు కదా దెబ్బ తీయాలి. పైగా నమ్మించి దెబ్బ తీయటం అన్నది కూడా శత్రువుల యొక్క లక్షణం కదా! ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా! కృత్యేషు వాలి మేధావి రాజానో బహుదర్శనాః భవంతి పరహాంతారః ते జ్ఞేయః ప్రాకృత్యేర్నరేః. వాలి సర్వకార్యాల్ని నిర్వహించుటలో కూడా చాలా కుశలత కలిగి ఉన్నవాడు. పైగా రాజులు చాలా వంచన ఉపాయాల ద్వారా శత్రువుని ఎలా అయినా ఒకసారి శత్రువు అన్నవాడు ఉన్నాడు అంటే ఏదో ఒక ఉపాయం ద్వారా వాడిని తొలగించుకునే ప్రయత్నమే చేస్తారు. అందుకే అలాంటి వాళ్ళని గురించి సామాన్య మానవుల వేషాన్ని ధరించి కూడా గూఢాచారులతో ఏదన్నా చేయిస్తారు కాబట్టి లోతుగా తెలుసుకోవాలి. దేన్ని అంత తేలిగ్గా తీసిపేయటానికి వీలు లేదు అన్నాడు. తౌ త్వయా ప్రాకృత్యేనైవ గత్వా జ్ఞేయో ప్లవంగమా ఇంగితానాం ప్రకారేశ్చ రూపవ్యాభాషణేన చ. ఓ హనుమంత, నువ్వు సామాన్య మానవుడి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వారి రూపాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు బట్టి వాని గురించి చాలా చక్కగా అన్ని లక్షణాలు సౌమ్య అసౌమ్య ఇవన్నీ తెలుసుకో. అప్పుడు వాళ్ళు కూడా మన ఎళ్ళ సంతుష్టులైతే అంటే వాళ్ళు మనకి అనుకూలంగా కనిపిస్తే లక్షయస్వ త్వయోర్భావం ప్రహృష్ట మనసో ఇది
విశ్వాసయన్ ప్రశంసాభిః ఇంగితేశ్చ పునః పునః. ఆ మాటలు బట్టి, అందుకే ముందు ఏం చెప్తారు అంటే, ఎలా అయితే మనకి ముఖం అన్నది, ఆ ముఖ కవలికలు బట్టి, ఆ ముఖంలో ఉన్నదాన్ని బట్టి ముందే తెలిసిపోతుంది అవతల వాడు ఎలా ఉన్నారు అని. మనం ఎంత నటించినా కొన్ని కొన్ని దాగవు. అలాగే మన మాటలు బట్టి కూడా తెలిసిపోతూ ఉంటుంది. అందుకే నువ్వు వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసన్నులు అయ్యేలాగా, నువ్వు వాళ్ళకి అలుకులో అనిపించేలాగా నీ మాటలతో ప్రశంసలతో ముంచెత్తు. తర్వాత పదే పదే చేష్టలతో తృప్తిపరిచి వారికి నీ మీద విశ్వాసం కలిగేలాగా చూసుకుని, అప్పుడు వాళ్ళ నిజమైన ఆంతర్యం ఏమిటి అన్నది నువ్వు గ్రహించు అని చెప్పాడు. మమేవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధనో. ఓ వానరోత్తమ, నువ్వు నాకు కనబడినట్లుగానే ఉండి వాళ్ళ ధనుర్ధారులతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ వనంలో వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఏ కారణం చేత వాళ్ళు ఈ ప్రదేశంలో ఉన్నారన్నది కూడా తెలుసుకో అన్నాడు. శుద్ధాత్మానో యది త్వేతో జానీహి త్వం ప్లవంగమా వ్యాభిషేత్వేర్య విజ్ఞేయ స్యాద్యుష్ట్యా దుష్టతాతయోః. అలాగే నిర్మలమైన మనస్సులు కలవారుగా అనిపిస్తున్నా సరే, వారు మాటల తీరు బట్టి ఆ ముఖ కవలికలను అనుసరించి, అంటే చెప్పే మాట ఎలా ఉన్నా ముఖ కవలికలు, చెప్పే మాట, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. కొంతమంది పైకి నవ్వుతూ మాట్లాడతారు, తేనె పూసినట్టుగా మాట్లాడతారు, కానీ ఆంతర్యంగా వేరేలాగా ఉంటుంది. అందుకే ఇక్కడ వాళ్ళ కవలికలు, హావభావాలు, ఆ మనస్సు కుటిలత్వంతో ఉందా లేదా ఆ తీరుని బట్టి అవన్నీ అనుసరించి వీళ్ళు నిజంగా సజ్జనుల కారా అన్నది కూడా నువ్వు తెలుసుకో అని చెప్పాడు సుగ్రీవుడు హనుమంతుడికి. ఇత్యేవం కపిరాజేన సందిష్టో మారుతాత్మజః చకార గమనే బుద్ధిం యత్రత్తౌ రామలక్ష్మణో. వానరరాజైన సుగ్రీవుడు చెప్పినట్టుగా, ఆదేశించినట్టుగా హనుమంతుడు కూడా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. తదేతి సంపూజ్య వచస్తు తస్య తత్ కపేహ సుభీమస్య దురాసధ్యస్య చ మహామ అనుభావో హనుమాన్ యయో తదా సాయత్ర రామో అతిబలశ్చ లక్ష్మణః. ఎదిరించటానికి వీల్లేని వాడు, పైగా రాజనీతి కుశలత చక్కగా తెలిసిన వాడైన సుగ్రీవుడి మాటల్ని గౌరవిస్తూ హనుమంతుడు కి సరే అని చెప్పి వెంటనే అతడు పరాక్రమశాలులైన రామరక్షుల దగ్గరికి రావటానికి బయలుదేరాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.